పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీకు అందరికీ దైవజనులకు ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేస్తూ ఉన్నా. ఇంతవరకు దేవుణ్ణి స్తుతించినాము, ఆరాధించినాం, మహిమపరిచిన దేవుని యొక్క మాటలు కూడా మనం విన్నాం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటటువంటి వారు నానా రకాలుగా బోధిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వచనాన్ని ఒక్కొక్క విధంగా బోధిస్తారు. ఇందాక మనం విన్నటువంటి లేఖనాన్ని జస్ట్ జ్ఞాపకం చేస్తున్నాను. అది నా సబ్జెక్ట్ ఇక్కడ కాదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు మనం జాగ్రత్తగా వినాలి. అది లేఖనములు అనగా పరిశుద్ధ గ్రంథములో ఉన్నట్టు బోధిస్తున్నారో లేదో అన్నది మనం పరిశోధించి తెలుసుకోవాలి. అందులో మేలైనది మనం పట్టుకోవాలి. అది తను చెప్పాల్సుకున్నటువంటి వాక్యం అని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. సో ఈ సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మనల్ని మనము సిద్ధపరచుకుందాం. ప్రభువా, నాతో మాట్లాడు. నీ వాక్యము నన్ను బ్రతికిస్తున్నది. నీ వాక్యమే నన్ను జీవింపజేస్తున్నది. యేసయ్యా, నీ వాక్యమే నన్ను బలపరుస్తున్నది. నీ వాక్యమే నాకు నెమ్మదినిస్తున్నది. నీ వాక్కు ద్వారా నాతో మాట్లాడాడు. నన్ను బలపరచు, నాకు నెమ్మది దయచేయి. దినమున ఎవరైనా నా ప్రియ సహోదరి సహోదరుల ఎవరైనా నెమ్మది లేకుండా, సమాధానము లేకుండా, సంతోషము లేకుండా దేవుని యొక్క మందిరంలోనికి వస్తే, ఒకవేళ కష్టంతో బాధతో దేవుని మందిరంలోనికి వస్తే, ఈ సమయంలో దేవా నీవు నాతో మాట్లాడు, నాకు సమాధానము కలుగుతుంది. నీ వాక్యము సమాధానమునిచ్చేది, నీ వాక్యము సంతోషమునిచ్చేది, నీ వాక్యమే నాకు నెమ్మదిని కలుగజేసేది. అలాంటి వాక్కు ద్వారా నాతో మాట్లాడు ప్రభువా. హృదయాలను సిద్ధపరచుకో. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, యేసయ్యా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు రాజా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీరు మా పట్ల చూపుతున్న ప్రేమకై, కృపకై, సహాయంకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై నీకు వందనాలు ప్రభువా. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ప్రభువా, మీ స్వరక్తం ఇచ్చి మీరు స్థాపించినటువంటి అలనాడు దైవజనుల ద్వారా ఏర్పాటు చేసినటువంటి, స్థిరపరిచినటువంటి తెలుగు ఎవంజలికల్ చర్చ్ను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో సంఘముగా, సమాజముగా చేరి ప్రభువా నేను స్తుతించి ఆరాధించేటటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇస్తున్నందుగా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి ఈ సమయంలో తండ్రి ప్రభువా, నీ యొక్క లేఖనాలు ధ్యానించాలని ఇష్టపడుతూ ఉన్నాం ప్రభువా. నీ సన్నిధి మాతో ఉంచుకొని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. నేను మాట్లాడితే ఎవరికి ఉపయోగము కాదు, కానీ ప్రభువా మీరు మాట్లాడితే మాకు ఉపయోగము తండ్రి. మీరు మాట్లాడితే మా జీవితాలు బాగుపడతాయి. మీరు మాట్లాడితే మేము స్థిరపరచబడతాం. మీరు మాట్లాడితే ప్రభువా మా యొక్క జీవితాలు వెలుగులోనికి నడిపించబడతాయి తండ్రి.
ప్రభువా మీరే మాతో మాట్లాడండి. నన్ను ఈ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ అత్యున్నత సింహాసనం నుండి వర్తమానంను పంపించి మీరే మా అందరితో మాట్లాడండి. మాకందరికి కూడా ప్రభువా వినగల చెవులు, గ్రహించేటటువంటి మనస్సు మీరు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి నీ లేఖనాలు ధ్యానిస్తున్నాం పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు లేచినటువంటి సందర్భాన్ని, పునరుత్థానము మనము గతించినటువంటి 2 వారాల క్రితం మనం ధ్యానించాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు మనందరి కొరకై, సర్వ మానవాళి కొరకై మరణించి సమాధిలో నుండి తిరిగి లేచిన దినమున మనం ధ్యానించాం. సో ఆఫ్టర్ 8 days, 8 దినములైన తర్వాత మళ్ళీ ఆయన తన శిష్యులకు అగ్గుపడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మొదటిసారి యేసు ప్రభు శిష్యులకు అగ్గుపడినప్పుడు, శిష్యులకు తనను తాను కనపరుచుకున్నప్పుడు తోమా అక్కడ వారితో ఉన్నట్టుగా కనిపించడం లేదు. బహుశా తోమా ఆ సమయంలో అక్కడ లేడు. కాబట్టి తర్వాత 8 దినములైన తర్వాత మళ్ళీ యేసు ప్రభు తన శిష్యులకు కనపరుచుకున్నాడు. ఆ సమయంలో తోమా అక్కడ ఉన్నాడు. అంతకుముందు తన శిష్యులు చెప్పారు, అంటే తోమాతో ఉన్నటువంటి తన సన్నిహితులు చెప్పారు. యేసు ప్రభు యొక్క శిష్యులు చెప్తుంటారు, అరే మేము యేసు ప్రభుని చూసామన్నా, యేసు ప్రభుని మేము కనుగొన్నాము, యేసే మా దగ్గరకు వచ్చాడు, ఆయన సమాధి నుండి తిరిగి లేచాడు, మేము యేసు ప్రభుని చూసామంటే లేదు, అంత పెద్ద రాయి పెట్టారు, అంత పెద్ద బండరాయి పెట్టారు, ఆ బండరాయిని తీసేసుకొని ఆయన ఎలాగొస్తాడు, నిజంగా ఆయన వస్తే ఆయనను నేను చూస్తే తప్ప నేను నమ్మను అన్నాడు. ఆయన గాయముల్లో వ్రేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అని చెప్పినటువంటి వ్యక్తిని కలవడానికి యేసు ప్రభు వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఈ భాగమంతా కూడా యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనము నుండి కొన్ని వచనాలు మనం చూస్తూ ఉంటాం. 24వ వచనం నుండి బాగా రాయబడి ఉంది, కానీ 26వ వచనములో నుండి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇవి చూస్తున్నటువంటి సమయంలో 27వ వచనాన్ని ఒకటి చదవాల్సిందిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమా. నేను దేవునికి స్తోత్ర. సో టుడే టాపిక్ ఇది మన యొక్క అంశం ఏంటంటే విశ్వాసము. క్రైస్తవులు అనబడినటువంటి వారందరినీ కూడా విశ్వాసులు అని పిలుస్తారు. పిలుస్తారా? పిలవరు? మా దగ్గర అయితే పిలుస్తారు. విశ్వాసులు అని పిలుస్తారు. దేవునికి స్తోత్ర. విశ్వాసులు అంటే యేసును నమ్మినటువంటి వారు, యేసును వెంబడిస్తున్నటువంటి వారు, యేసే మార్గంలో నడుస్తున్నటువంటి వారు, యేసుని ఆరాధిస్తున్నటువంటి వారు, యేసు యొక్క వాక్యమును ధ్యానిస్తున్నటువంటి వారు, యేసు యొక్క వాక్య ప్రకారము జీవిస్తున్నటువంటి వారు. దేవునికి స్తోత్ర. వారిని బట్టి తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ తోమాతో చెబుతా ఉన్నాడు యేసు ప్రభు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమంటున్నాడు. మన జీవితాల్లో కూడా చాలా సార్లు ఏదైనా సమస్య వచ్చినప్పుడు చాలా విశ్వాసం కలిగి ఉంటారు, నమ్మకంగా కలిగి ఉంటారు, దేవుని మందిరానికి వస్తారు, ఉపవాసమైన ఉంటారు. ఆ సమస్య పోయేంత వరకు, సమస్య తీరిందంటే మళ్ళీ ఆరాధనకు కూడా సరిగ్గా రాలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. అందుకే విశ్వాసము కలిగి ఉండమంటున్నాడు. యేసు ప్రభు శిష్యులు కూడా ఆయన వెంబడించారు, ఆయనతో కలిసి ఉన్నారు, ఆయనతో కలిసి జీవించారు, ఆయన చేసినటువంటి అద్భుత కార్యములను చూశారు. ఆయన ఆ భోజనాలు పిల్లలు స్త్రీలు కాకుండా ఇంచుమించు 5,000 మందికి ఆహారము శిష్యులే పంచిపెట్టారు. కానీ ఒక కార్యము చేయడానికి వారి దగ్గర ఉన్నటువంటి విశ్వాసము సరిపోవట్లేదు. అలాంటి సమయంలో
విశ్వాసము లేని మూర్ఖతరం వారిలానే అంటాడు లూకాసు వార్తలో. సో యేసు ప్రభు వచ్చి మళ్ళీ బాగు చేసినట్టుగా మనం దాన్ని చూస్తూ ఉంటాం. కాబట్టి విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాల్లో తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఆ అధ్యాయం అంతా కూడా మనం చూస్తూ ఉంటే విశ్వాస వీరుల యొక్క చరిత్ర రాయబడి ఉంది. అక్కడ విశ్వాసం గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విశ్వాసం గురించి మనము తెలుసుకోబోతూ ఉన్నాం. ఎవరి లోపలైతే విశ్వాసం ఉంటుందో, ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వారిలో నుండి జీవ నదులు బయటికి వస్తాయంట. దేవునికి స్తోత్రం. విశ్వాసము కలిగి ఉన్నటువంటి వారి దగ్గర నుండి జీవ నదులు బయటకు వస్తాయంట. జీవ జలములు బయటకు వస్తాయంట. ఎక్కడ ఉంటాయి ఈ జీవ నదులు, జీవ జలములు? ఎక్కడ ఉంటాయి? యేసు ప్రభుస్తేనే ఉంటాయి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుస్తేనే ఉంటాయి. మనకు అందరికీ తెలుసు. ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఒక సన్నివేశం జరిగింది యోహాను సువార్త 4వ అధ్యాయంలో. ఆ సమరయ స్త్రీ, యేసు ప్రభు ఇద్దరు కూడా మిట్ట మధ్యాహ్నము ఓ బావి దగ్గర కూర్చున్నారు. బాగా సంభాషణ జరుగుతూ ఉంది. సంభాషణ జరిగినప్పుడు ఆమెకు యేసు ప్రభు ఆమెను అడిగాడు, అమ్మ కొన్ని నీళ్ళు ఇస్తానంటే యూదులు సమరయులతో సాంగత్యము చేరి. ఈ రోజుల్లో కూడా కొన్ని చోట్ల ఉన్నాయి తక్కువ జాతి వారు, ఎక్కువ జాతి వారు అని చెప్పేసి. కానీ యేసు ప్రభే అడుగుతూ ఉన్నాడు. వాస్తవానికి స్త్రీ, సమరయ స్త్రీ, వారు తక్కువ జాతి అని చెప్పుకోవచ్చు. కానీ యేసు ప్రభు అడుగుతున్నాడు. అప్పుడు అంటుందా, అయ్యా యూదులు సమరయులతో వారు ముట్టుకున్నది వీరు ముట్టుకోరు. వీడు పని చేస్తారు. ఊర్లో కూడా మనకు అందరికీ తెలుసు, బాగా తెలుసు. పని చేసేదంతా కూడా తక్కువ జాతి వాడే. ఈ లోక రీతిగా మనకు మందిరంలో ఇలాంటి క్రైస్తవులమైనటువంటి మనకు ఏ భేదము కూడా లేదు. దేవునికి స్తోత్రం. ఎవరు పట్టలేవాడి దగ్గర లేదా రెడ్డిస్ దగ్గర ఫైనాన్స్ గా బాగా ఉన్నవాడి దగ్గర పనిచేసేది పేదవాడే. వాడే అన్ని కష్టపడి చేస్తాడు. వాడు తినేటటువంటి ఫ్రూట్స్ కానీ లేదా కూరగాయలు కానీ భోజనానికి రైస్ కానీ అవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టేది వాడే. అప్పటి వరకు ఏ ఉండదు. వాడు నీళ్లు తీసుకొచ్చి తాగడానికి ఇస్తే మాత్రం వాడు ఎలా ముట్టుకున్నాడు. అవన్నీ తీసుకొచ్చింది కూడా వాడు. లోకం ఆ విధంగా ఉంది. కానీ యేసునందు విశ్వాసం ఉంచిన వారికి ఏ భేదము కూడా లేదు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుల వారితో సంభాషణ జరిగినప్పుడు, అమ్మా ఈ నీళ్లు చేరుకోవడానికి డైలీ వస్తున్నాం, కానీ నేను ఇచ్చేటటువంటి నీళ్లు త్రాగిన వాడు మరెప్పుడు కూడా దప్పికొనడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎప్పుడు జీవమునిచ్చేటటువంటి నీళ్లు ఆయన ఇస్తాడు. అది ఎప్పుడు కూడా దాహము అనిపించదు ఆ నీళ్లు త్రాగే వారికి. దేవునికి స్తోత్రం. అంత గొప్ప జీవజలమును ఆయన ఇస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి దగ్గర జీవజలములు ఉంటాయంట. దేవునికి స్తోత్రం. యోహాను సువార్తలు కూడా సెలవిస్తారు, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాణ్ణి లేపుతానంటాడు. 5వ అధ్యాయం 47వ వచనంలో కూడా అంటాడు. విశ్వసించు వాడి గురించి తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 47వ వచనంలో, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. నీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. విశ్వాసం కలిగి ఉండాలి. ఈ విశ్వాసము చాలా రకాలుగా కనిపిస్తాయి.
అవిశ్వాసం అంటే విశ్వాసం లేని, అల్ప విశ్వాసము మనం చూస్తూ ఉంటాం. అల్ప విశ్వాసులారా అంటాడు యేసు ప్రభుల వారు. హాయిగా పడుకుంటాడు. ఒకసారి ఒక దోణిలో ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడంటే మెట్రో వచ్చింది, మన దగ్గర బస్సులు వచ్చినాయి, మెట్రో వచ్చినాయి. కానీ ఒకసారి ఒకనొక కాలంలో ఇప్పటికి కూడా నడుస్తున్నాయి, కానీ ఎవరు వెళ్తున్నారో లేదు తెలియదు. బార్దుబాయి దేరాకు మధ్యలో అబ్రా ఆ దాటడానికి చిన్న పడవ. ఆ కాలంలో అయితే ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశం సముద్రం అంటుంటే ఆ పడవల మీద వెళ్ళేటటువంటి వారు. సో సమయం ఎక్కువ తీసుకుని ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్ళాలి అంటే సమయం ఎక్కువ తీసుకునేటటువంటి సమయంలో యేసు ప్రభుల వారు పడుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ఆయన దేవుడు కాబట్టి నిద్రపోయే అవకాశము లేదు. మానవుడిగా వచ్చాడు కాబట్టి శిష్యులను పరీక్షించడానికో పరిశోధించడానికో పడుకున్నాడేమో, కాదని చెప్పలేదు. మానవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆ యొక్క పడవ దిగువ స్థానంలో పడుకొని ఉన్నాడు. పడవ సముద్రంలో ప్రయాణము చేస్తూ ఉన్నది. అలలు వచ్చినాయి. ఆ అలలకు పడవ ముందుకు సాగలేకుండా నీళ్లు కొడుతున్నాయి కాబట్టి ఆ పడవ అల్లకల్లోలం అయిపోతూ ఉంది. మునిగిపోయేటటువంటి పరిస్థితికి వచ్చింది. యేసుప్రభు హాయిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. శిష్యులు భయపడుతున్నారు. కానీ శిష్యులకు అప్పటి వరకు శిష్యులు ఆయన చేసిన కార్యములు చూశారు. చూడలేదని కాదు, గొప్ప కార్యాలు చేశాడు, చూశారు. చనిపోయినటువంటి వారిని లేపాడు, చూశారు. మూగవారిని మాట్లాడించాడు, చూశాడు. చెవిటి వారు విన్నారు, చూశారు. భోజనం పెట్టారు, చూశారు. అయినా వారికి మా యేసు ప్రభువే మాతో ఉన్నాడు, ఈ తుఫాను ఏం చేస్తుంది మమ్మల్ని అని ఆలోచన రాలేదు, ఆలోచన తట్టలేదు. వెళ్ళే పరిగెత్తుకొని, అయ్యా లేవు, మేము నశించిపోతున్నాము, నీకు అంటే నిద్రపోయినోడు తొందరగా చనిపోతాడా? మెలకు ఉన్నోడు తొందరగా చనిపోతాడు? చెప్పండి. నిద్రపోయినోడు తొందరగా చనిపోతాడా? మెలకు ఉన్నాడా? మెలకు ఉన్నోడు ఏదో సముద్రం దుక్కేసి ఏదో ఒక చెక్క పట్టుకొని బయటికి వెళ్ళిపోతాడు. కానీ నిద్రలో ఉన్నోడు ఏం పట్టుకుంటాడు? మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అన్నప్పుడు ఆ యేసు ప్రభు లేచి గాలిని గద్దించాడు. దేవునికి స్తోత్రం. నిమ్మలమైపోయింది. ఏ గాలి ఊరుకో, సముద్రమా అలలా ఆగిపో అన్నాడు. దేవునికి స్తోత్రం. వెంటనే గాలియు సముద్రము దేవుని యొక్క మాటకు లోబడ్డాయి. ఇప్పుడు మీరు అంటున్నారు, మనుషులు అనుకుంటున్నారు సముద్రము గాలి లోబడ్డది. ఈయనెవరో ఎంతటి వాడో. అల్ప విశ్వాసుల అల్ప విశ్వాసము మనకు ఉండకూడదు. అల్ప విశ్వాసం మనకు ఉండకూడదు. అల్ప విశ్వాసం అంటే మనము ఏ కార్యము కూడా చూడలేము, చేయలేము. మన జీవితంలో ఏ కార్యము కూడా జరగదు. మనం ఏదైనా పొందుకోవాలన్నా అది పొందుకోలేము. మనకేదైనా కావాలన్నా మనకు అది దొరకదు. అల్ప విశ్వాసముతో ఏమి ప్రయోజనము లేదు. కాబట్టి మనం విశ్వాసులమని పిలువబడుచున్నప్పుడు ఒకవేళ మనం అల్ప విశ్వాసములో ఉంటే మనలో జీవజలములు అనేటివి ఉండనే ఉండవు. ఆ ఊట అనేది కనిపించదు. అల్ప విశ్వాసంలో మనం ఉండకూడదు. మరో చోట దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపమానం చెప్పాడు. మీలో ఎవరికైనా ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను ఎక్కడ సముద్రములో పడు అంటే ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆవగింజ ఎంత ఉంటుందండి? కొన్ని తెలుసా? ఆవగింజ తెలిసిన వారు ఆవగింజ తెలిసింది
దేవునికి స్తోత్రం. కొంచెం అంతేందుకు ఇప్పుడు చాలా మందికి ఆఫీసర్ కింద పడేస్తుంది ఇయ్యారు. ఈ మందిరంలో ఉన్నవారే ఆవ గింజను ఒక్క గింజను కింద పడేస్తే తీయగలుగుతారా? అయిపోయింది. చిన్న చిన్న బైబిల్ అయిపోయింది చదువు. ఈ మొబైల్ ఈ పలక మొబైల్ ఎక్కడి నుండి వచ్చాయి కానీ అందరి చూపు పాడు చేసేసింది. అందరి చూపు పాడు చేసేసింది. ఇప్పుడు బైబిల్ చదవాలంటే రాదు, కనిపించదు. ఆవగింజ కూడా కనిపించదు ఇప్పుడు కింద పడేస్తే. అంత చిన్నది, అంత చిన్న విశ్వాసము ఉంటే ఏం జరుగుతుందంట? కొండనే వాడన కదిలించగలుగుతాడా? ఒక 2 గింటలున్నా అంతేందుకు మనమే ఒక వ్యక్తి ఎంత బలాఢ్యుడైనా 1 క్వింటలున్న బండను తీసి అక్కడ ఏరేస్తాడా? మరి కొండ ఎంత ఉండాలి? కొండ ఎంత ఉండాలి? విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం. కంటికి కనిపించదు సరిగా. మంచి దృష్టి ఉన్నవారైతే తీస్తారు. కొంచెం మద దృష్టి ఉన్నవారు దాన్ని తీయలేదు. ఆ ఆవగింజ యొక్క లక్షణం ఏంటంటే అది ఇంతే ఉంటుంది, కానీ దాన్ని ఎంత నలిపినా నలగదు. దేవునికి స్తోత్రం. అంత సులువుగా దాన్ని పగలగొట్టలేదు. నిండుగా ఉంటుంది. అది ఎక్కడ కూడా అవకాశం ఇవ్వదు. దాంట్లో ఏం పిండు పెట్టలేము, దాన్ని ఏమి చేయలేము. ఎక్కడ అవకాశం ఇవ్వదు. అంటే అంత రాయిలాగా ఉంటుంది అది. దేవునికి స్తోత్రం. ఆ ఆవగింజ అంత విశ్వాసము మనలో ఉంటే ఈ కొండను తీసుకువెళ్ళి అక్కడ వెళ్ళమంటే వెళ్తుంది. అది సముద్రంలో పాడేయమంటే పడిపోతుంది. దేవునికి స్తోత్రం. మనలో ఎంత విశ్వాసం ఉంది అర్థం చేసుకోవాలి. మన క్రైస్తవులమని పిలువబడుచున్నాం, విశ్వాసులమని పిలువబడుచున్నాం. ఎంత విశ్వాసం మనలో ఉందన్నది మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. చాలా మంది కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు కపెర్నహూము కానా అనేటటువంటి ఊరికి పెళ్ళైన తర్వాత మరొకసారి వెళ్ళాడు. అంటే యేసు ప్రభు పెళ్లి కాదండి, కానా అనేటటువంటి ఊరిలో ఒక పెళ్లి కార్యం జరిగింది, వివాహం జరిగింది. ఈ రోజున పెళ్లి గురించి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ పెళ్లి కార్యంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు దేవుడు కార్యం చేశాడు. అందుకే కానా పెళ్లి అంటారు. అది యేసు ప్రభు ఆ కార్యం జరిగిన తర్వాత మరి ఒకసారి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు కపెర్నహూములో ఒక అధికారి ఉన్నాడంట, ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడంట. ఆయన వెళ్ళి ఆయన యొక్క బిడ్డ అని చెప్పేసి రాయబడి ఉంది అక్కడ. యోహాను సువార్త 4వ అధ్యాయం 47-49 నుండి ఈ మాటలు రాయబడి ఉంటాయి. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన వద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలనని వేడుకొనెను. యేసు సూచకక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను. చాలు, తర్వాత చదువుదాం. కపెర్నహూము నుండి బయలుదేరి వచ్చి ప్రధాన యాజకుడు వారి కుమారుడు రోగి అయి ఉన్నాడు, చావడానికి సిద్ధమై ఉన్నాడు, చావడానికి సిద్ధమై ఉన్నాడు అని చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో మామూలుగా అయితే ఇప్పుడు ఏం చేస్తాం? మనం ఏం చేస్తామండి? బాగలేకపోతే ఏం చేస్తారు? హాస్పిటల్ తీసుకెళ్తారు. హాస్పిటల్ తీసుకెళ్తారు, ఎమర్జెన్సీ వార్డులోనికి తీసుకెళ్తారు. కానీ ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు గురించి విన్నాడు. ఆయన యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాడు. నీ వచ్చి నా బిడ్డ చావకుండానట్లు నీ చేతులు నా బిడ్డ మీద ఉంచమంటున్నాడు. యేసు ప్రభు అన్నాడు, నీ ఇంటికి రావడం నాకు కుదరదు, నీ ఇంటికి రావడం నాకు కుదరదు, నీ ఇంటికి నేను రాలేను, కానీ నీ బిడ్డ బాగా ఇక్కడ పోవన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరన్నాడు? నీ బిడ్డ బాగా అవుతాడు. కింద బాగానే చదువుతాడు.
యేసు అందుక ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళుము, 50వ వచనం. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా, ఆ. ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం. నమ్మాడంటే విశ్వాసం ఉంచాడు. ఇంకా యేసు ప్రభు చెప్పాడు, నా బిడ్డ బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. పోరాబాయ్, అన్ని బాగా జరుగుతాయి, పో మేము ప్రార్థన చేస్తామంటే ఊరుకుంటారా? ఇప్పుడు ఊర్లో ఊరుకుంటారా? అలా నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేయాలి. పెద్దసారి చేయడు మళ్ళా మాకు పిల్లలతో చేపిస్తారు, పెద్దసారు చెయ్యడు అనేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే, యేసు ప్రభు చెప్పాడు కదా, ఈయనను విసిగించాడు. బ్రతికి ఉన్నాడు, వెళ్ళు అన్నాడు. నమ్మి అని చూస్తూ ఉన్నాం. విశ్వాసము గలవాడై తిరిగి వెళుతూ ఉన్నాడు. ఇంటికి తిరిగి వెళుతున్నాడు. మామూలుగా 1 గంట ప్రయాణం కాదు ఆయన వచ్చింది, అరగంట ప్రయాణం కాదు ఆయన వచ్చింది, 5 నిమిషాల ప్రయాణం కాదు వచ్చింది. ఆయనను ఎదుర్కోవడానికి కూడా బిడ్డ బహుశా ఈయన వచ్చినప్పుడు నేను అనుకుంటాను చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వారు హిందూ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారనుకుంటాను. చనిపోయేటప్పుడు ఏం చేస్తారండి? ఫైనల్గా లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక మనిషి గంజి పోసినా దాటలేదు, నీళ్లు పోసినా లోపలికి పోతలేదు, బయటకు వస్తుంది. ఆయన మంచం మీద ఉంచుతాడా? వేలు పెట్టి చేయించుకున్నటువంటి మంచం పరుపుల మీద ఉంచుతారా? ఏం చేస్తారు? కిందేస్తారు అట్టిగాడు అయిపోయినట్టే, అంతే కదా? కిందేస్తారంటే అయిపోయినట్టే. ఇక అలాంటి పరిస్థితుల్లో ఆయన అక్కడ పెట్టేసి వచ్చాడు. యేసుప్రభుని కూడా అదే మాట్లాడాడు, చావక ముందు నువ్వు రాయి అన్నాడు. చావక ముందు రా అన్నాడు. అయితే ఆ కిందేసినటువంటి ఆ అబ్బాయి ఒక్కసారికి ఎప్పుడైతే యేసుప్రభు చెప్పాడో, నీ కొడుకు బ్రతికి ఉన్నాడు అని చెప్పాడో, ఆ సమయానికి ఆడు కిందేసినాడు, ఒక్కసారి లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు లేవగానే ఆ ప్రధాన యాజకుని యొక్క దాసులు పరిగెట్టుకొని వస్తూ ఉన్నారు. ఎక్కడికి? కానాలోనికి పరిగెట్టుకొని వస్తూ ఉన్నారు. తన యజమానుడి దగ్గరికి పరిగెట్టుకొని వస్తున్నాడు. ఈయన కూడా పడుకున్నాడు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, అబ్బాయి బ్రతుకున్నాడని చెప్పాడు కాబట్టి ఈయన ఏం చేయాలి? నెమ్మదిగా వెళ్తాడా? మామూలుగా నడుచుకుంటూ వెళ్తాడా? కొంచెం స్పీడ్. దేవునికి స్తోత్రం. ఇంటి నుండి వచ్చే వారు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. వారు కూడా పరిగెట్టుకొని వస్తున్నారు. 2-3 వస్తుండొచ్చు, బహుశా ఒక్కడు కాదు. వస్తున్నారు. వస్తూ నేను ముందు పరిగెట్టి చెప్పాలి అని వారికి కూడా ఉంటుంది. పరిగెట్టుకొని వస్తూ ఉన్నారు. పరిగెట్టుకొని వచ్చి మధ్యలో వారికి కలిశాడు. మధ్యలో వారిరువురు కలుసుకున్నారు. వారిరువురు కలుసుకున్నప్పుడు ఇప్పుడు చదువుదాం. అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడ్డాడు వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వారిని విడిచినని అతనితో చెప్పిరి. ఎప్పుడంట? నిన్ననా ఈరోజు? నిన్న 1 గంటకు. అంటే దిన ప్రయాణం ఇంటికి కూడా చేరుకోలేదు, మధ్యలోనే ఉన్నాడు. చూడండి ప్రియులారా, విశ్వాసం అంటే అలాగే ఉండాలి. ఆ విశ్వాసాన్ని గొప్ప విశ్వాసం అని పిలవచ్చు. మనం లూకా సువార్త 8వ అధ్యాయంలో శతాధిపతి ఆయన దాసుడు బాగులేడు, పక్షవాయువుతో
ఉన్నారు. యేసుప్రభు అన్నాడు, ఆయన వచ్చి యేసుప్రభుతో మాట్లాడుతున్నాడు, అయ్యా నా పనివాడు దాసుడు బాధపడుతున్నాడు, వ్యాధితో పడక మీద ఉన్నాడు, పక్షవాతు వ్యాధితో బాధపడుతున్నాడు అని మాట్లాడుతూ ఉంటే యేసుప్రభు అన్నాడు, నేను అంత పదాన్ని ఇంటికన్నా. ఆయన ఏమన్నాడంటే, అయ్యా నీవు నా ఇంటికి వచ్చి రావడానికి నేను పాత్రుడను కాను, యోగ్యుడను కాను, అర్హుడను కాను. ఒక మాట చెప్పయ్యా సార్, నీ దయగల మాట ఒకటి చెప్పు, నీ దాసుడు బాగుపడ్డాడని ఒక్క మాట నీ పెదవుల నుండి దేవునికి స్తోత్రం. ఒక్క మాట సెలవు సరిపోద్దయ్యా, బాగుపడతాడంట. ఇశ్రాయేలీయులలో ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్లు నేను దేవునికి స్తోత్రం. ఎలాంటి విశ్వాసం ఉండాలి? ఇప్పుడు అల్ప విశ్వాసము నుండి మనము గొప్ప విశ్వాసములోనికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప విశ్వాసములోనికి రావాలి. గొప్ప విశ్వాసంలోనికి రావాలి అంటే దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. దేవుని వాక్యం మీద మనము విశ్వాసం ఉంచాలి. చాలా మంది అడుగుతూ ఉంటారు, ఎక్కడున్నారా నీ దేవుడు చూపించు అంటారు. అరే నా దేవుడు ఇదిగో ఇక్కడ ఉన్నారా, దేవునికి స్తోత్రం. నూతన నిబంధన తీసి ఇదిగో ఇక్కడ నుండి చదువురా భయ, దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడతాడు. ఎక్కడున్నాడు యేసు దేవుడు? అసలు యేసు ఎవరు? ఈయన ఎక్కడి నుండి వచ్చాడు? ఇందులో ఉన్నటువంటి తప్పులను పట్టుకుందామని చదివినటువంటి గొప్ప గొప్ప మేధావులే దేవునికి దాసులుగా మారిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారే మారిపోయారు. దేవుని యొక్క పాటలు అద్భుతంగా వారు రాశారు, పాడారు. దేవుని యొక్క సువార్తను ఘనముగా చేశారు. కాబట్టి ప్రియులారా, విశ్వాసం, మీ దేవుడు ఎక్కడ ఉన్నాడంటే మా దేవుడు ఇందులోనే ఉన్నాడు. నువ్వు చదువు, నీతో మాట్లాడు. ఆయన సజీవుడు. తోమాలాగా అపనమ్మకం ఉండొద్దు. నేను చూస్తేనే నమ్ముతాను. అప్పుడే అన్నాడు యేసయ్య, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. నిజంగా యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు నా పాపముల కొరకై కలవరి శిలువలో మరణించాడు. యేసు ప్రభు సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచాడు అని నమ్మి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను ఆరాధిస్తూ ముందుకు సాగుతున్నటువంటి మీరే ధన్యులు. దేవునికి విశ్వాసమును కాపాడుకుంటే మీరే ధన్యులు. తోమా కంటే ధన్యులు మీరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు అంటాడు, విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు అడముంచి తిని నా కొరకు జీవన కిరీటం ఉంచబడి ఉంది. ఈ విశ్వాస యాత్రలో సాగుతున్నప్పుడు మనకు శ్రమలు రావు అని కాదు, కష్టాలు రావు అని కాదు, బాధలు రావు అని కాదు. మీకు సంఘటన జ్ఞాపకం చేస్తాయి. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీయులు బయలుదేరిన తర్వాత వారికి మొట్టమొదట ఒక సముద్రం పెట్టొచ్చు. ఎర్ర సముద్రం. పేరే ఎర్ర సముద్రం. అంటే నీరంతా కూడా ఎర్ర రక్తం లాగానే ఉంటది. దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఎర్ర సముద్రము ముందు ఉంది, వెనకనేమో సైన్యం ఉంది. ఫరో సైన్యం వస్తుంది, రథముల మీద వస్తున్నారు. అప్పుడు ఇశ్రాయేలీయులు భయపడుతూ మోషే అహరోనుల దగ్గరికి వెళ్ళి, ఏంటి మోషే గారు, ఏంటి అహరోను గారు, మీరు చేసిన పని ఏంటి? మాకు ఐగుప్తు దేశంలో సముద్రులు లేవని ఇక్కడికి తీసుకొని వచ్చావా? ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకనేమో వారు వస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మామూలుగా కొట్టరు మమ్మల్ని. ఏమండి, మామూలుగా ఉండదు మా కోటింగ్ అంటే. మీరు వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించారు. అప్పుడు వీరికి ఎలా కాపాడుతుందంటే, అందుకే నేను 11వ అధ్యాయం మీకు జ్ఞాపకం చేశాను, హెబ్రీయులకు రాసిన పత్రికలో. అందులో ఈ చరిత్ర కూడా వ్రాయబడి ఉంది. పేరు ఎర్ర సముద్రము ఈ మోషేకు ఎలా కాపాడుతుందంటే, ఆరిన నేల, పొడి నేలలాగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం.
పొడి నేలలాగా మీకు కాపాడుతున్న ఆయనకి దేవుడు చెప్పాడు, నీ కర్ర తీసుకెళ్ళి ఆ నీటిని కొట్టమంటే ఈయన కనిపిస్తున్నాడు. అంటే ఆ విశ్వాసము కలిగి ఉన్నాడు. విశ్వాసం లేకపోతే సముద్రము 2 పాయలుగా చేర్చబడదు. విశ్వాసము కలిగి ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ విశ్వాసములో, ఆ నమ్మకంలో నమ్మకత్వం కలిగి ఉన్నాడు. చూస్తూ ఉన్నాడు. ఆరిన నేల, పొడి నేల, కనీసము కొంచెం మట్టిని కూడా వారి పాదములకు అంటకుండా. దేవునికి స్తోత్రం. అందరూ కూడా ఆరిన నేల మీద నడిచిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్య ఆరిన నేలలు నడిచారు. వారి విశ్వాసము బట్టి సమస్యలు వస్తాయి. మనం కూడా దేవుని సన్నిధిలో విశ్వాసము కలిగి ముందుకు సాగుతామంటే మనము కూడా ఒకరోజు అపొస్తలుడైన పౌలు ఏ విధంగా చెప్పాడు, నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నది, నా కొరకు మహిమ కిరీటము ఉంచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. విశ్వాసము కలిగేటటువంటి వారమై ఉండాలి. విశ్వాసము కలిగి జీవించాలి. యేసు ప్రభువు జయించాడు, ఈ లోకమును జయించాడు. జయించినది విశ్వాసమే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉందాం. ఒకవేళ అల్ప విశ్వాసంలో ఉన్నారా, ఏదో మందిరానికి రాకపోతే పాస్టర్ ఫోన్ చేస్తారు, ప్రభాకర్ పాస్టర్ ఫోన్ చేస్తారు, సొలమన్ పాస్టర్ ఫోన్ చేస్తారు, వాళ్ళ బాధ కన్నా మందిరానికి వెళ్దాం. నో, మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మనము మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం. మన యొక్క విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి, విశ్వాసంలో మనము ఎదగడానికి, విశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవడానికి ఎప్పుడు వస్తుందండి విశ్వాసం? విశ్వాసాన్ని ఎప్పుడు పొందగలం? ఎప్పుడు వస్తుంది మనకు విశ్వాసం? దేవుని యొక్క వాక్యము వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏదో ముసలమ్మ ముచ్చట్లు వింటే రాదు. దేవుని యొక్క వాక్యమును వింటే విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమే మనల్ని దేవుని యొక్క రాజ్యంలోనికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా సిద్ధపడదామా? ఆ రీతిగా సిద్ధపడదామా? ప్రభువుకు అప్పగించుకుందాం. ఇంతవరకు మన విశ్వాసం ఏ విధంగా ఉంది? ఈ రోజున నేను తోమాలాగా ఉండకుండా, తోమా తర్వాత గొప్ప భక్తుడయ్యాడు. ఎప్పుడైతే వేలువెట్టి చూశాడో, యేసు ప్రభు ద్వారా ఆ మాటను అనిపించుకున్నాడో, ఆ తర్వాత ఆయన యేసయ్య కొరకు హతసాక్షిగా మారాడు. దేవునికి స్తోత్రం. ఆయన విశ్వాస వీరుడుగానే మళ్ళీ సిద్ధపరచబడ్డాడు. మన జీవితంలో కూడా చాలా మంది యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఎవరు యేసు, ఆయన దగ్గరికి వెళ్ళైతే ఏమొస్తుంది అన్నటువంటి వారు దేవుణ్ణి అంగీకరించినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఆ రీతిగా ఒకవేళ మన మనసులో ఉంది, నీ విశ్వాసము కొద్దిగా ఉంది, నీ విశ్వాసము అల్ప విశ్వాసము లాగా ఉంది, ప్రయోజనము లేదు నా ప్రియ సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు తన దాసుని ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. విశ్వాసం ఏ విధంగా ఉంది? ప్రధాన యాజకునికి ఉన్నటువంటి విశ్వాసం తన బిడ్డను బాగు చేస్తుంది. శతాధిపతికి ఉన్నటువంటి గొప్ప విశ్వాసం తన
దాసుని బాగు చేస్తాడు. మోషే ఇశ్రాయేలుకు ఉన్నటువంటి విశ్వాసం ద్వారా సముద్రము మీద ఆరిన నేల మీద వారు నడిచారు. మన జీవితాల్లో కూడా ఏ విధంగా మనం సిద్ధపడుతుంది? ప్రభువుకు అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మితమైనటువంటి వాక్యాన్ని బట్టి దైవజనులు సాల్మనయ్య గారు ప్రార్థన చేస్తారు. మన జీవితాలను ప్రభువుకు అప్పగించుకుందాం. పరిశుద్ధుడు గారి మా పరమ తండ్రి, వందనాలు స్తోత్రం నాయన. ఇంతవరకు అయ్యా నీ బిడ్డలు నిలబెట్టుకుని అయ్యా మా తండ్రి మా ప్రభువుగా మా నాయన ఆ తండ్రి